నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే టైలరింగ్ క్లాస్లో డే 1 అనమాట. కటింగ్ అని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 2 బ్లౌజులు తీసుకున్నాను అనమాట. ఒకటేమో లైనింగ్ ఉంది, ఒకటేమో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. సో నేను కట్ చేసి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజను. కానీ నాకు ఒక కస్టమర్ వచ్చేసి ఏమన్నారంటే, నాకు ప్లెయిన్ బ్లౌజ్ చాలా పెద్దగా ఉందమ్మా, నాకు లైనింగ్ బ్లౌజ్ అనేది సేమ్గా మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉందని చెప్పారు. సో మనం ఏంటంటే ఓకే అని చెప్పేసి మనం సేమ్ దీని మెజర్మెంటే దానికి పెడుతున్నమాట, సేమ్ అన్నమాట. అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ అనే ఉండాలి. సో నేను ఇప్పుడు అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా కట్ చేయాలని చెప్పేసి నేను స్టార్టింగ్ బేసిక్ అనమాట నేను చెప్పేది. సో మనకి పొడవు, సంక పొడవు, రౌండు అవన్నీ ఉంటుంటాయి కదా. నేనైతే ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి 13 ఉంది. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, మార్కింగ్ చేసుకున్నాను. 5.25 అనేది నేను షోల్డర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సంక పొడవు ఎంత ఉంది, 5.5 ఉందన్నమాట మనకి, 5.5. మళ్ళీ సంక కింద ఉన్న పొడవు ఉంది కదా, అది వచ్చేసి నేను బ్లౌజ్ ఆది పెట్టేసి నెక్స్ట్ 2 లైన్స్ అని వేసుకున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో మనకి బ్లౌజ్ రెడీ వచ్చేసరికి మనం రెడీ కావడానికి 12 రావాలి. మన ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కింది కప్పు 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ పోతే పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది, కాబట్టి మనం ఎక్కువగానే తీసుకుంటున్నాము. ఇప్పుడు నేను చంక రౌండ్ తీసుకున్నాను. సేమ్ అక్కడ ఎంత ఉందో చంక కాడ కూడా సేమ్ 5.25 అనేది ఉండాలి. మళ్ళీ నడుము 4 భాగాలు ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో సేమ్గా మీరు అలానే పెట్టండి. సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే పెడుతున్నాను, మీరు కూడా అలానే పెట్టేసుకోండి. అక్కడ నాకు 9 అంతవరకు వచ్చిందనమాట. అది మన కుట్టు వరకు. మన ఎక్స్ట్రా డాట్ అని వేయాలి కాబట్టి 1 ఇంచ్ అని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అలా కలపాలన్నమాట మనకి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఉంది కదా, మనకి మెయిన్ కుట్టు ఫిట్టింగ్ కుట్టు అనేది మనకు అక్కడ వచ్చింది. నేను అక్కడ పెట్టుకున్నాను, టక్స్ పెట్టుకుంటున్నాను. సంకకి కింద తీయాల్సింది రౌండ్కి 1.5 పెట్టాను అనమాట. బాగా బక్క ఉన్న వాళ్ళకి 1 పెట్టినా చాలు. రావున్న వాళ్ళకి ఏంటంటే 1.5 అనేది తీసుకోవాలి. నేను కప్పు పొడుగు తీసుకుంటాను అనమాట గల్లా. దానికి మనము పైపింగ్ వేయట్లేదు కదా, మనం హెమ్మింగ్ పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అని తీసుకోవాలన్నమాట. పైన 2 ఇంచులు తీసుకున్నాను గల్లకి, కింద 2.25 అట్లా తీసుకున్నానండి నేను. ఎందుకంటే మన రౌండ్ అనేది మంచి నీట్గా రావడానికి నేను ట్రై ఉంటుంది కదా. ఇప్పుడు నాకు 7.5 వచ్చింది, నాకు ఈ నుంచి నాకు 6.5 రావాలి. కానీ నేను 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా తీసుకున్నాను కదా కుట్లకని. ఇప్పుడు నేను పైన భుజం జారకుండా 1/2 ఇంచ్ అనేది డౌన్ చేశాను అనమాట. ఎక్కువగా డౌన్ చేయకూడదు, పట్టేస్తుంది. డౌన్ చేసి 1/2 ఇంచ్ అట్లా లైట్ క్రాస్గా పెట్టేసుకున్నాను. కటింగ్ చేస్తున్నాను. సేమ్ మనం ఎలా మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అలానే తీసుకోవాలన్నమాట. కటింగ్ కూడా స్లోగా కదలకుండా మంచి అదుముకొని స్లోగా కట్ చేసుకోవాలి. మనం ఇందాక మెయిన్ స్టిచ్ ఉంది కదా, దాని దగ్గర మనం డాట్ అనేది ఖర్చు అనేది పెట్టుకున్నాను. ఇటు నుంచి మనకి 4 రావాలి, పైన 3 4. ఎందుకు 4 రావాలంటున్నా అంటే డాట్ అనేది మంచి పర్ఫెక్ట్గా రావడానికి నేను విత్ మెజర్మెంట్తో సహా పెడుతున్నాను. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. మన ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని కవర్ అయ్యేటట్టు మనం 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక టక్స్ పెట్టేస్తున్నాను, అక్కడ కూడా టక్స్ అనే పెట్టేస్తాను సేమ్గా. ఒకసారి అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా టక్స్ కూడా పెట్టుకున్నాను చూడండి. 1/2 ఇంచ్ దగ్గర సేమ్ అలా పెట్టుకొని మనం రివర్స్లో పెట్టుకొని ఇట్లా అదుముకుంటే మనకి టక్స్ అన్నది మార్కింగ్ అన్నది వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రిక్ తోటి బ్లౌజ్ అని పర్ఫెక్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హ్యాండ్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన ఫోల్డింగ్కి హెమ్మింగ్ అని పెట్టుకుంటాం కదా, సో హెమ్మింగ్ అని పెట్టేసుకున్న తర్వాత మన హెమ్మింగ్ నుంచి సేమ్ బ్లౌజ్ ఎంత హైట్ ఉంది అక్కడ మనము ఎంత తీసుకోవాలని చెప్పేసి అక్కడ చూడండి ఎలా పెడుతున్నానో. మనకి మెయిన్ డాట్ అన్నమాట, అది మెయిన్ కుట్టు అక్కడ ఎంత పడుతుందని చూడండి ఎలా వస్తుందో.
నాకు అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్గా గీసేస్తున్నాను. మీకు కొత్తగా ఉంది కాబట్టి నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను ఈజీగా చెప్పేస్తాను అన్నమాట. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు మెసేజ్ కమెంట్ చేయండి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మనకు అంతే రావాలి బ్లౌజు. పైన ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నామంటే మనం అక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఇట్లా ఉన్న తర్వాత 3 ఇంచెస్ డౌన్ ఉండాలన్నమాట. మనకి హ్యాండ్ కాడ 3 ఇంచెస్ డౌన్ ఉండాలి. పైన సేమ్ ఉన్న ఏం కాదు. మనకి అక్కడ మనకి హామ్ హోల్ కింద చేతి రౌండ్ మనకి 8 వచ్చిందండి. 8లో హాఫ్ 4 తీసేయాలి. మన ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్టుకోవాలి. టక్స్ అనేది మన మెయిన్ స్టిచ్ దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి అనుకొని బ్లౌజు హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట. హ్యాండ్ కటింగ్ స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఉండాలి. నాకు అక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది, నాకు అవసరం లేదు ఎందుకంటే కొంచెం పైన ఎక్కువ ఉందని కట్ చేసుకున్నాను. సేమ్ హ్యాండ్ హోల్డ్ సేమ్ అట్లా వచ్చింది అనుకోండి. రౌండ్ చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. మనం టక్స్ పెట్టుకున్న దానికి రౌండ్ ఖర్చుకి. ఇప్పుడు నేను సాదా బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ పార్ట్ సాదా, నేను క్రాస్ పెట్టట్లేను, సాదా. ఈమెకి ఆల్రెడీ సాదా ఉంది. సేమ్ మనం ఇలా దీంట్లో ఎలా ఉంది బ్యాక్ పార్ట్ ఎలా ఉంది సేమ్ అలానే దింపేసుకుందాము. మార్కింగ్ అనేది చేస్తున్నాను. జస్ట్ నాకు అక్కడక్కడ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అన్నమాట. అయితే స్కేల్తో మళ్ళీ దాన్ని మంచిగా క్లియర్గా పెట్టేసుకుంటున్నా. సంక నుంచి కింద నుంచి మనకి రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ లోపలికని ఖర్చు తీయాలన్నమాట. చూడండి హాఫ్ ఇంచ్ నేను పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి చూసుకుంటున్నాను అనమాట. మనకి ఖర్చు ఎంత ఉంది, హ్యాండ్ కింద మన వెనక భాగం ఎలా తీసుకున్నాము, ఇప్పుడు దీనికి ఎంత ఉంది, మనం మరీ డౌన్ చేసామనుకోండి మనకి ప్లస్ ఆకారం అనేది రాదన్నమాట. ప్లస్ ఆకారం రావాలంటే వెనక భాగం ముందు భాగం అనేది సేమ్ ఉండాలి. అయితే నేను చెస్ట్ దగ్గర ఉన్న లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ గల్లా తీసుకున్నాను అన్నమాట. గల్లా నాకు ఇంత వచ్చిందనమాట. ఎంత వచ్చింది 6.5 ఉంటుంది. నేను టేప్ ఆల్రెడీ మాకు చూపిస్తున్నాను, 6 పెట్టాను కదా. నాకు హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాను. 6.5 వస్తే నేను హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను హెమ్మింగ్ కానీ హాఫ్ ఇంచ్ అని తీసాను. మనకి రెడీ అయ్యేసరికి గల్ల రావాల్సింది 6 అన్నమాట. అయితే దీంట్లో రౌండ్ చేసేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత వచ్చింది, మన చెస్ట్ భాగం పొడవు ఎంత, సేమ్ మనం కొంచెం టేప్ యూజ్ చేస్తున్నాను. అది మీకు చూపించాలని చెప్పేసి నేనైతే ఆది బ్లౌజ్ తోటే నేను కుట్టేస్తాను, కట్ చేసేస్తాను. మీకు చూపించడానికి మాత్రమే నేను పెడుతున్నాను అన్నమాట. అయితే నాకు ముందు ఉక్సుల భాగం ఉంది కదా, ఆ భాగం నాకు 5.5 వచ్చింది. హాఫ్ ఇంచ్ 5 వచ్చింది. 5.5 ఎందుకు వచ్చిందంటే ఎక్స్ట్రా తీసుకున్నా అంటే మనం ఖర్చులో కుట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. చూడండి నేను అసలు అక్కడ ఉంది కుట్టేదేమో అది, నెక్స్ట్ పెట్టుకునేదేమో 6 అది 7.5 ఉంటే ఇదే 7 బాగుందన్నమాట. మనకి ఎక్స్ట్రా వచ్చింది. నేను అక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్లో వెనక భాగంలో 1 ఇంచ్ తీసుకున్నాను కదా, దానికి మనం సగం ఒకటి వెనక తీసుకున్నాం కాబట్టి మనం ముందు భాగం ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనం ఖర్చు ముందు డాట్ ఉంటుంది కదా, అది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మొన్న దానికన్నా డాట్ కొంచెం చూడండి 1 ఇంచ్ కిందికి డౌన్ చేసుకున్నాను. మనకు వచ్చిన దానికన్నా 1 ఇంచ్ డౌన్ చేసుకొని దానికి మనం కలుపుకున్నాము. అటు నాకు 3.5 వచ్చిందన్నమాట. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో, పైన డాట్ నాకు 2 పెట్టుకున్నాను. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను డాట్ చూసుకుంటున్నాను అక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా మెజర్మెంట్ అనేది. నాకు కొంచెం నాకు డౌట్ వచ్చిందనమాట. నాకు డౌట్ వచ్చి చూసుకుంటే మళ్ళీ అక్కడ నాకు వచ్చింది. మన కాజా పట్టికించి 2.5 దూరంతో మనం డాట్ అని వేయాలి. పైన మన డాట్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం 2.5, అక్కడ మనకు 3 కావాలి. ఇక్కడ 1.5 వచ్చింది చూడండి. అక్కడ ముందు భాగం వచ్చేసి కింద కాజా దగ్గర 3.5 పెట్టాను. అక్కడ 4 పెట్టాను అనమాట. అక్కడ పెడితే ఏంటంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా బ్రెస్ట్ మంచిగా ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. సేమ్ అలానే కట్టింగ్ అనేది సేమ్ అలానే ఎలా మార్క్ చేసుకున్నాము అలానే చేయాలన్నమాట. ఇప్పుడు నేను సంక రౌండ్ అనేది చూడండి నేను ఎలా తీస్తున్నా, స్లోగా తీయాలి. ఇది ఫాస్ట్ వీడియో పెట్టాను, మనకి ఒక 1.5 అవర్ పడుతుంది బ్లౌజ్ కటింగ్ చేయడానికి. కానీ నేను ఎంత స్లోగా కొంచెం ఫాస్ట్గా అనేది పెట్టాను అన్నమాట. కొంచెం నా వాయిస్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉందనుకుంటే మీరు ఏమనుకోవద్దు.
అక్కడ టక్స్ పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు టక్స్ దగ్గర 3.5 పెట్టుకుంటున్నాను చంక రౌండ్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మన ఉక్సుల పక్కన కాడ ఉక్సుల పట్టి ఉంది కదా, ఉక్సుల పట్టి కాడ నాకు 2 వచ్చింది, 2 పెట్టుకున్నాను. దానికి రివర్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి సేమ్ రావాలి. అయితే మనకి టక్స్ అనేది సేమ్గా రావాలి, సేమ్ హైట్ రావాలంటే ఇలా ఈ పద్ధతి యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు ఓన్లీ నేను మీకు కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే షేప్ బెల్ట్, మెయిన్ వచ్చేసి షేప్ బెల్ట్. ఆ షేప్ బెల్ట్ చాలా ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే అంత మంచిది. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఇది మనకి హ్యాండ్ మన కుట్లు వేసే దగ్గర ఇది కాజా పట్టి, ఇది 3 ఈ 3 తీసుకున్న దగ్గర అక్కడ ఎక్స్ట్రా 3.5 4 అట్లా తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇట్లా ఖర్చుకు పెట్టుకున్నాను. 1.5 ప్లస్ 1/2 ఇంచ్ పెట్టుకొని 2 తీసుకున్నాను మిడిల్లో. నేను అక్కడి నుంచి ఇక్కడ 2.5 ఖర్చుతోటి అక్కడ చిన్న మార్క్ చేశాను కూడా, డౌన్ చేయాలన్నమాట. చూశారు కదా మన కటింగ్ అనేది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందో. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పండి. నేను మీకు ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. సపరేట్గా మెసేజ్ చేయాలంటే నాకు